అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి పక్కాగా డిపోర్టేషన్ నోటీస్. యూకేలో అసైలం సీకర్స్ ని రాండా పంపిస్తారు. కానీ ఇండియాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఫుల్ ఫ్రీడమ్. ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఇంకా ఏవైనా ఐడీలు కూడా తయారు చేస్తున్నారు. ఈ ఇంజస్టిస్ కి రీజన్ ఏంటి? ఈ టాపిక్ మీద చెప్పని విషయాలు రివీల్ చేస్తాను. లాస్ట్ లో ఒక పవర్ఫుల్ క్వశ్చన్ కూడా అడుగుతాను. మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ టాపిక్ మీద ఎవరు చెప్పినటువంటి విషయాలు నేను తెలియజేస్తాను. ముందుగా అమెరికా అండ్ యూకేలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎలా ట్రీట్ చేశారో చూద్దాం. ఐసీఈ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని పట్టుకొని డిటెన్షన్ సెంటర్స్ లో పెట్టాలి. తర్వాత వాళ్ళ కంట్రీకి పంపాలి. ట్రంప్ నుంచి బైడెన్ వరకు డిపోర్టేషన్ కంటిన్యూ అవుతుంది. యూకేలో ఈవెన్ అసైలం సీకర్స్ ని రాండాకి పంపించడానికి ప్లానింగ్ జరుగుతుంది. రిషి సునాక్ గవర్నమెంట్ తో యూకేలో రూల్స్ ఇంకా చాలా టైట్ గా అయినాయి. ఇవి చూస్తుంటే అమెరికా యూకే స్ట్రిక్ట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. బట్ ఇండియాలో ఏంటి? ఇండియాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది. ఇండియాలో 2 crore ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నట్టు కూడా మనకు చాలా మంది చెప్తూ ఉంటారు. అస్సాం, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్, ఢిల్లీలో చాలా మంది బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా ముస్లిమ్స్, పాకిస్తాన్ నుంచి వచ్చారు. మైగ్రెంట్స్ కి ఇంత బెనిఫిట్స్ ఎందుకు? మన దేశంలో జాబ్ దొరకకపోవడం కష్టం. మిడిల్ క్లాస్ స్ట్రగుల్ అవుతున్నారు. కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి మాత్రం ఫుల్ ఫ్రీడమ్. మన టాక్సెస్ తో వీళ్ళకి సబ్సిడీస్ ఇస్తున్నారు. ఈ ఇంజస్టిస్ మీద మీ అభిప్రాయం ఏంటి? పొలిటీషియన్స్ కి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే ఓట్ బ్యాంక్. వాళ్ళ కోసం ఫేక్ ఆధార్, రేషన్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, అస్సాంలో ఎన్ఆర్సీ అప్లై చేశాక లాక్స్ ఆఫ్ ఫేక్ ఓటర్స్ డిలీట్ అయ్యాయి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని డిపోర్ట్ చేస్తే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని గ్లోబల్ ప్రెషర్ ఉంటది. అయితే మన సిటిజన్స్ కి జాబ్స్ ఉండకపోయినా వాళ్ళ హ్యూమన్ రైట్సే. ఇండియాకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. బార్డర్ స్ట్రెంథెన్ చేయకపోతే డిపోర్టేషన్ పాసిబుల్ కాదు. ఇండియాలో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలంటే మీరు సపోర్ట్ చేస్తారా? యుఎస్ లాగా మిలిటరీ బార్డర్ సెక్యూరిటీ పెంచాలి. ఫేక్ ఐడీస్ ని ఐడెంటిఫై చేయాలి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని డిటెక్ట్ చేయాలి. యూకే రాండా ప్లాన్ లాంటి సిస్టమ్ ఇండియాలో పాసిబుల్ అయితే సపోర్ట్ చేస్తారా? ఈ టాపిక్ లో ఇండియాలో చేంజ్ రావాలి అంటే ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతా కీ జై.